ఫోన్ ఇవ్వడానికి ఎంతసేపే? త్వరగా ఫోన్ ఇవ్వు. అయ్యయ్యో, ఇదేంటే సిగ్నల్ చూపించకుండా విమానం బొమ్మ వచ్చింది? ఇలా ఉన్నప్పుడు ఫోన్లు రావని హరి చెప్పాడు. నా ఫోన్కి ఎప్పుడు సిగ్నల్ కట్ అయింది? నువ్వేమైనా చేసావా? నేనెందుకమ్మా ఫ్లైట్ మోడ్ లో పెడతాను? ఫోను పర్సులో పెట్టేటప్పుడు ఆన్ అయి ఉంటుంది. సరే, ఇవన్నీ మాట్లాడుతూ టైం వేస్ట్ చేసే బదులు ఫ్లైట్ మోడ్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. మంచిది. ఇప్పుడు చూడు ఎంత వెలుగొచ్చిందో. ఇంట్లో ఏ మూలనే ఉందో మొత్తం కనిపిస్తోంది. ఆ దొంగ నాకు దొరకాలి. అప్పుడు వాడు పని చెప్తాను. ఈ మొండి పట్టుదల వదలట్లేదు. ఇంత రిస్క్ అవసరమా? కావాలంటే మనం వెళ్ళి పోలీసులు తీసుకొద్దాం. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే దొరకాల్సిన దొంగగాడు కూడా పారిపోయేలా ఉన్నాడు. ఎక్కువగా మాట్లాడకుండా మనం వచ్చిన పని పూర్తి చేసుకొని వెళదాం. కానీ అమ్మా, అది కానీ లేదు, గీనీ లేదు. నోరు మూసుకొనుండు. అయినా ఆ లోపలున్న దొంగకు నీకు ఏదో సంబంధం ఉన్నట్టు మాట్లాడతావేంటే? సర్ప్రైజ్ డిన్నర్ క్యాన్సిల్ చేస్తే ఏంటంటే లక్ష్మి, అమ్మాయిలాగా ఇంటికి వస్తుంది కదా, అమ్మకి ఇష్టమైన డిష్ చేస్తే సరిపోతుంది. సింధు, నువ్వు ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి, సరేనా? అమ్మ గీత, వినోద్ వచ్చిన తర్వాత వాణ్ణి కూడా పైకి తీసుకొచ్చేసి. నిజమేనండి, నాకు ఈ ఐడియా రానే లేదు. సరే అయితే నేను వెళ్ళి వంట ప్రిపేర్ చేస్తాను. వదిన ఒక్క నిమిషం. అన్నయ్య, ఇప్పుడు వదిన వంట చేయడం తనకి శ్రమ అవుతుంది. అమ్మ వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాక మీకు ప్రైవేట్ టైం దొరకదు కదా. అందుకే అమ్మ వచ్చేలోపు ఈ వంటలన్నీ కాకుండా మీ ఫేవరెట్ హోటల్కి వెళ్ళి మీకు నచ్చిన డిష్ తినేసి ఎంజాయ్ చేయండి. అవునన్నయ్య, ఎలాగో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు సెలబ్రేషన్ చేసుకోలేదు కదా. ఇద్దరూ టైం స్పెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిరండి, డేట్ చేసినట్టుంటుంది. డేటింగా? పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఇలా డేట్ అని ఏమీ చేయలేదు. అసలు నాకు ఇలాంటివి నచ్చవు. ఇంట్లోనే ఏదైనా వంట చేద్దాం. అలా అంటున్నారేంటొదినా? పెళ్ళయ్యాక డేట్కి వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. పెళ్లికి ముందు కూడా మీరెప్పుడు డేట్కి వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళండి. రేపు కడుపులో ఉన్న బిడ్డ మా అమ్మా నాన్న లైఫ్ ఎలా ఉండేది అని అడిగితే చెప్పడానికైనా ఉండాలి కదా. ఇది కరెక్టే. నాకేం ప్రాబ్లం లేదు. మీ మేడం ఓకే అంటే నాకు ఓకే. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? వెళ్ళు, రెడీ అయ్యిరా. వద్దు వదినా, మా ఇద్దరికి అలాంటివి తెలీదు. తెలీదంటే తెలుసుకోవాలి. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. వద్దు, ఇదంతా నాకు ఇష్టం లేదు. ఇంట్లోనే ఏదైనా వంట చేసుకుందాం. పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవడం కన్నా ఇంట్లోనే నచ్చిన వంట చేసుకుని తినడం బెటర్. యుగాలు మారినా మన ఆడవాళ్ల బుద్ధి మారదని నువ్వు ప్రూవ్ చేసావు లక్ష్మి. ఒకరోజు హోటల్కి వెళ్ళినంత మాత్రాన పెద్ద ఖర్చేమవుతుంది? నువ్వింకేం మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవ్వు. అదే కదా, భార్యలందరూ తమ భర్తలు బయటికి తీసుకెళ్లట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. ఇక్కడ మీ ఆయన రెడీగా ఉన్నా నువ్వింకా పాతకాలం మనిషిలా సిగ్గుపడుతున్నావు. వెళ్ళి రెడీ అవ్వండి వదినా. ఏంటి లక్ష్మి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. అయ్యో, మీకెందుకు అర్థం కావడం లేదు? అలాంటివన్నీ నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. చెప్పిందే ఎందుకు చెప్తున్నారు? లక్ష్మి 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 ఏ దేవా, నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసురా. మర్యాదగా బయటికి రారా. మర్యాదగా నీ అంతటి నువ్వే బయటకొస్తే మంచిది. నేను లోపలికొచ్చానో నా నుండి నిన్నెవరు కాపాడలేరా. రేయ్, రారా బయటికి. నీలాంటి దొంగలకి బుద్ధెలా చెప్పాలో నాకు బాగా తెలుసు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నిలబడు. పిరికి వాళ్ళ లోపల దాక్కోవడం కాదురా. రారా బయటికి. నీకేరా చెప్పేది? ఏం చేస్తున్నావు? చెప్తా
ఏంటి చెప్పులేసుకో. అసలు నువ్వేం చేస్తున్నావమ్మా? ఆ? వాడి ఏరియాకి వచ్చి వాడికి వార్నింగ్ ఇవ్వటం మంచిది కాదమ్మా. ఇప్పుడంతా రిస్క్ తీసుకోవడం అవసరమా? డబ్బు పోతే పోయిందమ్మా, ప్రాణాలు కూడా పణంగా పెట్టాలా? ఏయ్ నా ప్రాణాలకి రిస్క్ కాదు త్రిపుర, వాడి ప్రాణాలకే రిస్క్. అసలు నీకు బుద్ధుందా? వాడిని పట్టుకోవడానికి వచ్చి వాడికే భయపడితే ఎలాగే? నా బెదిరింపులకి ఈ పాటికి వాడు బయటకు వచ్చేవాడేమో. అంతా నువ్వే చెడగొట్టావు. బుద్ధిలేందానా అని. అయ్యో అది కాదమ్మా. నోర్మై, దొంగను వెతుకుంటూ ఇంత దూరం వచ్చి వాడికి భయపడటం కంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. నువ్వు మూర్ఖరాలివి, నేను కాదు. హ, ఇప్పుడు చూడు, ఆ డోరు బద్దలు కొట్టైనా సరే నేను లోపలికి వెళ్తాను. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా నా మాట వినమ్మా. రేయ్ తీరా తలుపు. నిన్ను అయ్యో. నిన్ను అయిపోయింది, అంత అయిపోయింది, నా పని అయిపోయింది. లక్ష్మి, లక్ష్మి 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 వదినా? లక్ష్మి, ఇలా డోర్ వేసుకుంటే ఎలా లక్ష్మి? ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. వదినా ప్లీజ్ వదినా, డోర్ ఓపెన్ చేయండి. ఛ, నా వల్లే ఇదంతా. నేనే పదే పదే వదినకి ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేశాను. అందుకే తనకి బాధ కలిగినట్టుంది. సారీ వదినా, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. మేమెవ్వరం నిన్ను ఫోర్స్ చేయం. ప్లీజ్ వదినా, డోర్ ఓపెన్ చేయండి. లక్ష్మి, మీరొకసారి అడగాల్సిందన్నయ్య. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ బాధ పెట్టకూడదు. పాపం అనవసరంగా తనని బాధ పెట్టిన వాళ్ళం అవుతున్నాం. లక్ష్మి ప్లీజ్ ఒకసారి డోర్ ఓపెన్ చేయి. చూడు, మేమెవరం నేను ఇరిటేట్ చేయాలని చెప్పలేదు. ఏదో మన ఇద్దరం కొంచెం రిఫ్రెష్ అవుతాం కదా అని చెప్పారంతే. నీకు ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళొద్దు. కానీ ఇలా తలుపు వేసేసుకోవడం కరెక్ట్ కాదు లక్ష్మి. తలుపుతి లక్ష్మి, తలుపుతి. కోపంతో లోపల కూర్చుంటాను అనుకున్నారా? ఎలా ఉంది ఈ సర్ప్రైజ్? మా ఆయనతో పాటు నేను బయటికి రానని ఎలా అనుకున్నారు? ఆయన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డ వినాలి కదా. అమ్మ నాన్నలతో పాటు ఫస్ట్ టైం బయటికి వెళుతున్నందుకు ఎక్సైట్మెంట్తో ఉంటుంది. అందుకే కాదనకుండా రెడీ అయ్యి వచ్చేసాను. ఎంత భయపడ్డాం తెలుసా వదినా? మీరు లోపలికి వెళ్ళి డోర్ వేసుకోగానే నేనేం మాట్లాడలేకపోయాను. నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. లేకపోతే నువ్వు ఒక్కదానివే ఆట పట్టించొచ్చు అనుకున్నావా? మనం ఎందులోనూ తక్కువ కాదు. నేను ఫీల్డ్లోకి దిగితే అందరూ సైడ్ అవ్వాల్సిందే. ఏంటి బుజ్జి, అప్పుడే పార్టీకి రెడీ అయిపోయావా? ఇలా అయితే ఎలా బుజ్జి? మనం ముగ్గురం ఒకే పార్టీ కదా. ఇలానే మాట్లాడుతూ ఉంటారా? ఇక బయలుదేరుతారా? ఆలస్యం అవుతోంది. హరి అన్నయ్య, లక్ష్మి ముందు నువ్వు ఇలా డల్గా ఉండకూడదు. మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఓ దాందే ఉందమ్మా, నేను ఎప్పుడూ రెడీ. తీరా తీరా. రేయ్ ఏం చేసినా ఈరోజు అమ్మ వదిలేలేదు. చివరికి వెళ్ళి నన్ను చంపేయడం గ్యారంటీ. భగవంతుడా నువ్వే కాపాడాలి. అమ్మో త్రిపుర, ఈరోజు ఏం చేసినా సరే వీడిని పట్టుకొని తీరాల్సిందే. చూడు, డోర్ ఓపెన్ అయిందంటే వాడు లోపల ఎక్కడో దాక్కునే ఉంటాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సౌండ్ చేయకుండా మెల్లిగా వెళ్దాంరా.
ఏయ్ రావే రా. లేడు. అబ్బా చచ్చా. ఏ రా రా ఇలా రా పట్టుకో. ఏ అక్కడేదో డోర్ ఉంది, డోర్ తీస్తుంది. మెల్లగా లోపలికి రా. పద. ఏం కనపట్లేదు. రైట్ అయ్యి వేస్తున్నాను. రా. రారా ఇక్కడ లైట్ అయ్యి. లైట్ అయ్యి లైట్ అయ్యి. భగవంతుడా, ఆ దేవా వచ్చింది పోలీసులు అప్పుల వాళ్ళు అని అటాక్ చేయకుండా చూడు స్వామి. ఏదో కాళ్ళొప్పని అబద్ధం చెప్పాను, దాన్నే నిజం చేయాలని చూడకు స్వామి. మా అమ్మకు కూడా ఏం కాకుండా చూడు. ఏ త్రిపుర రా. ఆ? లేడు. పదట వెళ్దాం. దీని వెనకాలన్నాడా? ఇక్కడ కూడా లేడే. అబ్బా, ఎవరూ లేరు కదమ్మా. పద వెళ్దాం. ఏ ఉండు, అక్కడ చూద్దాం. అక్కడ చూడు. రే ఇక్కడికి తీసుకొచ్చావు. పద. ఏమండి, నేనేమో ఇంత బాగా రెడీ అయి వస్తున్నాను. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనే లేదు. అదంతా సర్ప్రైజ్, కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను తీసుకెళ్లే చోటు నీకు బాగా నచ్చుతుంది. వావ్, అయితే ఇప్పుడే చెప్పండి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు. ఒకవేళ మీరు తీసుకువెళ్తున్న ప్లేస్ నాకు నచ్చకపోతే? నువ్వేంటో నాకు బాగా తెలుసు లక్ష్మి, నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏమైందండి, ఎందుకు ఇక్కడ ఆపారు? దిగు చెప్తాను. దిగు. దిగాను. ఇప్పుడైనా చెప్తారా? చెప్తే మజా ఏ ఉంటుంది లక్ష్మి. పద చూపిస్తా. నాకు మామిడికాయలు తినాలనిపించాయని మీకెలా తెలుసు? అదే నా స్పెషాలిటీ. నాకు దివ్య దృష్టి కూడా ఉంది. నువ్వేం అనుకున్నా నాకు ఎట్టే తెలిసిపోతుంది అంతే. ఓ అవునా, అయితే ఇంకేమేమి అనుకుంటున్నానో చెప్తారా? నా ముద్దుల పెళ్ళానికి ఈ మాత్రం చేయలేనా? పైగా నా బిడ్డను కూడా నువ్వు కడుపులో మోస్తున్నావు. నువ్వు అడిగింది కాదంటన్నా చెప్పు. అమ్మా ఒకసారి ఇలా రండి. అమ్మా మాకు మంచి చక్కటి మామిడికాయ కావాలి, కోసిస్తారా? అమ్మా అమ్మా అమ్మ ఒక్క నిమిషం, నేను సెలెక్ట్ చేసుకుంటా. ఇది కోసివ్వండి.
థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మి నువ్వు తిట్టు నేను ఎప్పుడు వస్తాను. వాటర్ కావాలంటే బైక్లో ఉంది, తాగు. బయటికి మాత్రం తాగొద్దు, సరేనా? ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో. నేనేదైనా అడిగితే అది ప్రపంచంలో లేకపోయినా దాన్ని తీసుకొచ్చేదాకా కుదురుగా ఉండరు. అదేం ప్రేమో ఏంటో. వెనకటికి ఎవరో నీలాంటి వాళ్లే అక్కడ నీళ్లున్నాయని చెప్తే వెళ్తే కనీసం వాళ్ళకక్కడ బురద కూడా దొరకలేదంట. అలా ఉంది నీ వ్యవహారం. పోయి పోయి నీ మాటలు నమ్మి ఉన్న పని వదిలేసి వచ్చాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అమ్మా, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడని నేనేమైనా కలకన్నానా? కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతే నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి. అది వదిలేసి దొంగ దొరికిపోయినట్టుగా పెద్ద బిళ్ళ పిచ్చావు కదా. అసలు నిన్నేమనాలి? కొంచెం కూడా బుద్ధి లేదు, సహనం అయితే అస్సలే లేదు. ఏదైనా బాగా కనిపించే గొంతొకటి పెడితే చాలు, పోయి పోయి అందులో పడతావు. అమ్మా, అనవసరంగా నా మీద ఎందుకమ్మా అరుస్తున్నావు? నువ్వు అక్కడికి రావద్దని నేను ముందే చెప్పాను. నేనే అన్ని చూసుకుంటానని చెప్పాను కదా. నువ్వే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ దొంగను పట్టుకుంటానని వచ్చావు. వద్దన్నా ఆ చీకటి గదిలోకి వెళ్ళి మరీ చెక్ చేశావు. అంతేకాదు, ఆ ఇల్లు బాలేదు, అక్కడికి వెళ్ళటం రిస్క్ అని నేనెంత చెప్పినా నువ్వు విన్నావా? మొండిగా నా మాట వినకుండా లోపలికి వెళ్ళింది నువ్వు. ఇప్పుడు నా మీద అరుస్తున్నావెందుకు? అరవడం కదే, వాడు నాకు దొరకాలి, ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాను. అయినా నీకు బుద్ధుండాలి కదా. నిజంగా ఆ దొంగ అడ్రస్ సరైందో కాదో తెలుసుకోనక్కర్లేదా? అయినా నిన్ను నమ్ముకొని నేను రావడం ఉంది చూసావు. నాది బుద్ధి తక్కువ. ఎంత తిడతావో తిట్టు, ఆ భగవంతుడే నా వైపు ఉన్నాడనుకుంటా. ఉట్టి తిట్లతోనే ఈ గొడవ ఆగిపోతుంది. అదే దేవ దొరికితే నా పరిస్థితి ఏంటి? నీ వల్లే నా పనులన్నీ ఆగిపోయాయి. పాపం అక్కడ లక్ష్మి ఎంత బాధపడిందో ఏంటో. అయినా లాస్ట్ మూమెంట్లో నన్ను ఇలా తీసుకొచ్చావేంటే? పోనీ వచ్చిన పని అయిందా అంటే అది కూడా లేదు. నీలాంటి దాన్ని నేనెక్కడా చూడలేదే. ఎంత తిడతావో తిట్టమ్మా, నేను నిన్నేమనను. రేపు నీకేదైనా అయితే నీకు తోడుగా ఉండేది నేను మాత్రమే అని నువ్వు మర్చిపోవద్దు. హరి ఏంటి ఇక్కడున్నాడు? బైక్ కూడా లేదేంటి? అమ్మ నన్ను ఇంతలా ఇగ్నోర్ చేస్తుందంటే అది ఈ లక్ష్మి వల్లే. తనకి బుద్ధి చెప్పాలంటే ఈ అమ్మే కరెక్ట్. చూస్తాను దీని సంగతి. వచ్చేసా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారండి? సర్ప్రైజ్. ఇందాకటి నుంచి ప్రతిదీ సర్ప్రైజ్లు ఇస్తున్నారు. ఏమనుకోవాలి? నీ మీద ప్రేమ అనుకో లక్ష్మి. చాలా ఆపండి, మీ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి, లేదంటే నేను ఇక్కడే ఉంటాను. లక్ష్మి, ఇంకొన్ని రోజుల్లో నీ చేతిలో చిన్న పాప ఉంటుంది. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తావేంటి లక్ష్మి? డైవర్ట్ చేయాలని చూడకండి. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి ప్లీజ్, చెప్పండి. ఏమ్మా, మొగుడు సర్ప్రైజ్ ఇవ్వాలని పెళ్ళాలు ఎదురు చూస్తూ ఉంటారు. మీ ఆయన సర్ప్రైజ్ ఇస్తానంటే నువ్వొద్దంటావేంటమ్మా? అది అలా బుద్ధి చెప్పండి అమ్మా. అమ్మా, మీకు తెలీదు, ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని అంటున్నారు. అదేంటో తెలుసుకోవాలనే ఉంటుంది కదా. అనిపిస్తుందమ్మా, సర్ప్రైజ్ ఏంటో అడిగి తెలుసుకునే బదులుగా మనమే తెలివిగా తెలుసుకుంటే అందులో ఉండే కిక్కే వేరు. మీ ఆయన ఏం చేసినా
అది నీకోసమే నమ్మకం లేదా? అయ్యో చాలా నమ్మకం ఉందమ్మా. ఇంకేంటమ్మా మరి, ఎదురు చుట్టంలో కూడా ఆనందం ఉంటుంది. అదంతా నాకు తెలుసమ్మా. నేను కూడా కావాలని చేస్తున్నాను. ఇలా మా ఆయన్ని సతాయించడంలో మజా వస్తుంది నాకు. చెప్పమని అడిగినప్పుడు చెప్పనని ఫేస్ రియాక్షన్ ఉంటుంది చూడండి, ఆ రియాక్షన్ కోసమే ఇదంతా చేస్తున్నానమ్మా. హలో, ఏంటా గుసగుసలు? ఇవన్నీ లేడీస్ విషయాలండి. తీసుకోండమ్మా, ఇది నా తరపున ప్రెగ్నెంట్ లేడీకి ఇస్తున్న చిన్న గిఫ్ట్. మీకెలా తెలిసిందమ్మా? నీ మొహంలో ఆనందమే చెప్తుందమ్మా. మీ ఇద్దరికి ఆరోగ్యంగా ఉండే మంచి బిడ్డ పుట్టాలి. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. ఈ కాలంలో భార్యాభర్తలు ఇంత ప్రేమగా ఉండటం విశేషమమ్మా. మీలాగే మా షాపుకి చాలా జంటలు వస్తారమ్మా, కానీ భార్య కారులోనే కూర్చుని ఆర్డర్ ఇస్తుందమ్మా. భర్త చిరాకుతో ఏది బాగుందో ఏది బాగోలేదో చూడకుండానే తీసుకెళ్ళిపోతుంటారు. కానీ మీ ఇద్దరు అలా కాదు, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఎవరి దిష్టి మీ మీద పడకూడదమ్మా.